దేనా అనే ఒక కుమార్తె ఉంది. యాకోబు లేయాలకు పుట్టిన కుమార్తె. యాకోబుకు 4 భార్యలు, 12 మంది కుమారులు. ఆఖరుగా పుట్టింది దేనా. అంటే 12 మంది మగపిల్లలు, ఆఖరును పుట్టింది ఎవరు? దేనా. అంటే పుట్టక ఆడపిల్ల పుట్టినప్పుడు అంతమంది మగవాళ్ళు తండ్రి గారం చేస్తాడు, తల్లి మరింత గారం చేస్తుంది, అన్నదమ్ములు ఇంకా గారం చేస్తారు కదా, మా చెల్లి అని. ఇంకా ఆడపిల్లలు లేరు. ఈ గారం 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 ఎక్కువైపోయింది. ఎవరికి? దేనాకే గారం ఎక్కువైపోయింది. నాన్న ఏమనడు, అమ్మ ఏమనడు, అన్నదమ్ములు ఏమనరు. ఎందుకంటే అతి గారాభంగా పెరిగిపోయింది. దేవుని సేవకుని కుటుంబంలో ఉన్నదే అతి గారాభంగా పెరిగిపోయింది. పెరిగిపోయిన ఈమె ఆదికాండము 34వ అధ్యాయము 1వ వచనం, లేయా యాకోబులకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఇప్పుడు వీరు ఒక ప్రాంతం నుండి మరొక దేశానికి వచ్చారు. ఎక్కడో ఆ దేశపు అవుట్ ఏరియాస్ లో ఉన్నారు, జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ దేనా ఎంత స్వేచ్ఛను కోరుకున్న ఈ దేనా, నాకు ఫ్రీ కావాలి, నేను ఫ్రీ బాడ్ని, ఫ్రీగా ఉండాలి అనుకుని ఏం చేసిందంటే తల్లిదండ్రుల గుడారాలను విడిచిపెట్టి, సహోదరుల గుడారాలను విడిచిపెట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్నుగప్పి ఒక మాట తన మనసులో అనుకుంది. ఏంటంటే ఈ దేశాన్ని నేను చూడాలి, ఈ దేశంలో ఉన్న కుమార్తెల్ని చూడాలి, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ ఆడపిల్లలు ఎలా ఉన్నారో నేను చూడాలి, వాళ్ళతో వీలైతే ఫ్రెండ్షిప్ చేసుకోవాలని చెప్పి ఒక రోజు బయలుదేరి ఆ దేశం గుండా వెళ్తూ అక్కడ కనపడుతున్న ఆడపిల్లలతో, హాయ్ నా పేరు దేనా, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉందామా అని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వెళ్తుంది. ప్రతి వాడిని పలకరించుకుంటూ వెళ్తుంది. అలాగ వెళ్ళగా ఆ దేశపు రాజైన ఇవ్వియుడగా హామర్ కుమారుడు శకుమున్నవాడు ఉన్నాడు. ఆ ప్రాంతంలోకి వచ్చి అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకుంటున్న ఈ కొత్త అమ్మాయిని చూశాడు. అందంగా ఉంది. అక్కడి నుండి చూశాడు. చూసి ఈ అమ్మాయి మీద మోహం పడి, మనసు పడి అమ్మాయి దగ్గరికి వచ్చి, మరి రాజుగారి కుమారుడు కదా, అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమెను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి ఆమెను బలత్కరించాడు, పాడు చేసి తన మీద ప్రేమ చాలలేదు. అంత అందగత్తి కాబట్టి తన మీద ప్రేమ చాలలేదు. ఈ ప్రేమ చాలక ఆమెను అక్కడ వాళ్ళ ఇంటిలోనే ఉంచుకున్నాడు. ఈనాడు కూడా కొందరు అమ్మాయిల పరిస్థితి ఎలాగే ఉంటుందండి. తల్లిదండ్రులు కళ్ళు గప్పి బయటకు పోతూ ఉంటుంటారు. తల్లిదండ్రుల మాటను లెక్క చేయరు, తిరిగి రివర్స్గా మాట్లాడుతూ ఉంటుంటారు. పౌరుషంగా, కోపంగా నన్ను పంపించకపోతే నేను ఏదోటి చేసుకుంటానని బెదిరిస్తూ ఉంటుంటారు. పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ బెదిరింపులకు తలొగ్గి చివరికి రాజీకి వచ్చేస్తూ ఉంటుంటారు. మరి ఈమె కూడా మరి అతి స్వేచ్ఛ కోరుకుంది. ఇంట్లో ఏమీ చెప్పలేదు, తల్లిదండ్రులని లెక్క చేయలేదు, కుటుంబ గౌరవం పోతుందని బాధ లేదు మనసులోని. ఈమె కావలసింది ఏంటంటే నాకు ఫ్రీ కావాలి, ఐ వాంట్ ఫ్రీ, నేను ఫ్రీగా ఉండాలి, నేను చేసింది కరెక్టే, నేను ఆ దేశ పిల్లల్ని చూడడానికి వెళ్ళానంటే నేను చేసింది కరెక్టే, నాకు విపరీతమైన స్వేచ్ఛ కావాలంటూ బయలుదేరింది. చివరికి ఏం చేసిందంటే ఒక భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుంది. అందుకే మన పిల్లలు లోకం వైపు చూడకూడదు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములు అంటుంది, వ్యభిచారులారా
ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? నువ్వు లోకములోకి వెళ్తున్నావు, పాడు పనులు చేయడానికి వెళ్తున్నావు, పాడు స్నేహాలు కోరుకుని వెళ్తున్నావు, పాడు మనుషులతో నువ్వు కూర్చుండానికి వెళ్తున్నావు. ఇది దేవునితో వైరము. విత్తనకారుడు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవకంటున్నాడు. అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండకంటున్నాడు. మరి ఇవన్నీ తెలిసి మనము ఈ లోకములో ఉన్న పాపిష్టి స్నేహితుల్ని పోగు చేసుకోవడానికి మనం వెళ్తున్నామంటే కేవలము దేవుడికి విరోధులుగా మారిపోవటానికే. మనము దేవుడికి విరోధులుగా మారిపోతున్నాం. ఈ అమ్మాయి కూడా అలాగే చేసింది. దేనా వెళ్ళి వెళ్ళి చివరకు ఆ హివ్వీయుడైన శకుము, అమరు కుమారుడైన శకుము చేతుల్లో పడిపోయింది. ఆ శకుము ఏం చేశాడంటే ఆమెను చూసి ఆమెను పాడు చేశాడని వాక్యం చెబుతుంది. పాడు చేసిన తర్వాత నాన్న దగ్గరికి డైరెక్ట్గా వచ్చాడు. హామరు దగ్గరికి వచ్చాడు. నాన్న, నేను మన దేశపు అవుట్ కట్స్ లో ఉన్నారు కదా యూదు జాతి ప్రజలు, ఆ ప్రాంతము నుండి ఒక అమ్మాయి వచ్చింది, చాలా అందగత్తె. ఆమె నాకు నచ్చింది. ఆమెను తెచ్చి నా గదిలో పెట్టుకున్నాను. నీ వెళ్ళి వాళ్ళ నాన్నతోటి వాళ్ళ పెద్దలతోటి మాట్లాడి ఆమెకు నాకు పెళ్లి జరిపించు అన్నాడు. తండ్రి మాట వినన కొడుకు తండ్రికే ఆర్డర్ వేశాడు. తండ్రి ఏం చేస్తాడు మరి? తప్పు జరిగింది కదా. కాబట్టి ఈ హామరు యాకోబు దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పాడు. మీ అమ్మాయికి ఓలి కావాలంటే ఓలిస్తాం, కట్నం కావాలంటే కట్నం ఇస్తాం. ఈ రోజుల్లో అయితే మగోళ్ళకి వరకట్నం ఇస్తున్నారు. ఆ రోజుల్లో అయితే ఆడపిల్లలకి ఇవ్వాలా. నువ్వే ఆడపిల్ల కోసం ఇంత కట్నాన్ని పోగు చేసి, బాబు ఇదిగో నాకు డబ్బు ఉంది, మీ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? 21 సంవత్సరాల, ఇగో 21 లక్షలు పోగు చేశాను, ఇది తీసుకుని నాకు మీ అమ్మాయిని చెయ్యండి అని చెప్పుకోవాలి ఆ రోజుల్లో. అర్థమైందా? దాన్ని ఓలి అన్నారు. మీ పిల్లను మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి తండ్రి అడిగినప్పుడు ఆ యాకోబు కొడుకులు ఇద్దరూ ఉన్నారు, సిమ్యోను అండ్ లేవి. వాళ్ళ కపటముగా మాట్లాడి, మీతో మాకు వియ్యమందుకోవటం మంచిదే, అయితే సున్నతి లేని వాడికి, సుంతి లేని వాడికి మేమెప్పుడు కూడా మా ఆడపిల్లల్ని ఇచ్చే ఆచారము లేదు. మీ అబ్బాయి మీరే కాదు, మీ దేశంలో ఉన్న పురుషులందరూ కూడా సుంతి చేయించుకోవాలి, లేకపోతే సున్నతి చేయించుకోవాలి. అలా సున్నతి చేయించుకోవటం మీరు ఒప్పుకుంటే మా చెల్లిని పెళ్లి చేయడానికి మేము ఒప్పుకుంటామని కండిషన్ పెట్టారు. మరి వెనకాల పెండ్లి కుమారుడు, నాన్న నేను ఆ అమ్మాయిని మర్చిపోయి ఉండలేను, ఒప్పేసుకున్నానా అంటున్నాడు. వీడు కూడా వీడిది పాపం ఒప్పేసుకున్నారు. ఒప్పేసుకుంటే ఒకరోజు అందరికీ సున్నతి చేసేసారు. సున్నతి చేసేస్తే అంటే ముస్లింస్ అంటారు కదా సుంతి చేసేసామని, సున్నతి చేసేసారు. సున్నతి చేసేస్తే మొదటి రోజు బాగానే ఉంటుందట, రెండో రోజు నొప్పి పెరుగుతుందట, మూడో రోజు భరించరాని నొప్పితో వాళ్ళంతా విలవల్లాడతా పురుషులంతా ఉన్నారు. చాలా నొప్పి, అది తగ్గాల, గాయం తగ్గాల. అలా నొప్పి పడుతున్న సమయంలో ఈ సిమ్యోను ఈ లేవి వెళ్ళి కత్తులు తీసుకొని ఆ ఊర్లో ఉన్న పురుషులందరినీ చంపేశారు. పెండ్లి కొడుకుని చంపేశారు, పెళ్లి కొడుకు తండ్రిని కూడా చంపేశారు. ఇప్పుడు అతి స్వేచ్ఛకు పోయిన ఈ తేన వాళ్ళ ఇంటిలో ఉంది. వాళ్ళ చెల్లిని
ఇంటికి తెచ్చేసుకున్నారు. ఇక్కడ ఫలితాలు ఏమున్నాయి? ఏమైనా ఫలితం చూస్తే అంత నాశనమే కదా. ఏమన్నా మేలు జరిగిందంటే మేలు లేదు. ఈ జడ్ అమ్మాయిలాగా మారిపోయిన ఈ స్వేచ్ఛ, నాకు స్వేచ్ఛ కావాలి, ఏదైనా నేను చేస్తాను, ఎక్కడికైనా వెళ్తానన్న ఈ అమ్మాయి వల్ల ఆమె జీవితము స్వేచ్ఛ కోరుకుంది కదా. ఆ స్వేచ్ఛ ఆ అమ్మాయి జీవితాన్ని ఏం చేసింది? నాశనం చేసేసింది. సిమ్యోను, లేవి అనే వాళ్ళ అన్నదమ్ముల్ని హంతకులుగా మార్చేసి వారి మీదకి శాపం తెచ్చింది. యాకోబు ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నవాడు తల దించుకునేలాగా చేసింది. జడ్ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రవర్తన నా కుటుంబానికి అగౌరవం తెస్తుందా? నా కుటుంబంలో స్వేచ్ఛ అంటూ నేను వెళ్తుంటే ఆ స్వేచ్ఛను బట్టి సాతానుడు రకరకాల మార్గాల్లోకి తీసుకుపోయి నన్ను, నా కుటుంబాన్ని అగౌరవపరుస్తున్నాడా అనేది ఆలోచన చేసుకోవాలి. చూడండి, పెద్ద పెద్ద సిటీస్లో అమ్మాయిలు ఏం చేస్తున్నారట? సాయంత్రం అయితే వాళ్ళు స్వేచ్ఛ అంటూ క్లబ్బుల్లోకి వెళ్తున్నారట, క్లబ్బుల్లోకి తిరుగుతున్నారట. క్లబ్బు ఈ రెండు కూడా క్లబ్బుల్లోని పబ్బుల్లోని గడిపి చివరికి వారు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, మత్తుకు అలవాటు పడిపోతున్నారు. ఈ మత్తుకు అలవాటు పడిపోయి ఎన్నెన్నో ప్రమాదాల్లో చిక్కుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తల్లిదండ్రులకి కన్నీరు మిగిలిస్తున్నారు. ఈ జడ్ అమ్మాయిలకి జనరేషన్ అనేది ఒక టెక్నాలజీ అనేది మనం నేర్చుకున్నామంటే మన జీవితానికి అదొక సెక్యూరిటీగా ఉండాలి. మన జీవితాన్ని డెవలప్ చేసేదిగా ఉండాలి. మన జీవితాన్ని ఇంకా నీతియుక్తమైన మార్గాల్లోకి తీసుకెళ్లేదిగా ఉండాలి. టెక్నాలజీలో యుగంలో పుట్టామంటే కాదు, మన జీవితాన్ని సర్వనాశనం చేసుకునే ఆ టెక్నాలజీ ఉన్నా ఓడినా అది ఒకటే కదా. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు దేనా పరిస్థితి ఏమైందంటే ఆమె జడ్ కాదు, జడ్. ఆమె జీవితం ఏమైపోయింది? పెద్ద జీరో అయిపోయింది.